హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ మిత్రులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, అలాగే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే మనకి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది కదా. అదే విధంగా మనకి ముందడుగులు అయితే వేయడం జరిగింది. సో ఇది వరకు మనకి చాలా వీడియోస్లలో చెప్పడం జరిగింది. సో మంత్రులు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, అలాగే కొనసాగించామని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు కదా. సో ప్రధానంగా మనకి చెప్పవలసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, సో వారు మనకి ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాబట్టి వారే నిన్న స్వయంగా మనకి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం. ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా మనకి నిన్న గ్రామ వార్డు సచివాలయం సంబంధించి సమీక్ష అయితే నిర్వహించడం జరిగిందండి. ఈ సమీక్షలో సచివాలయం సంబంధించి అలాగే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి మనకి చర్చ అయితే జరిగింది నిన్న. సో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో కానీ, అలాగే సాంఘిక సంక్షేమం సంబంధించి ఎవరైతే డోల బాల వీరాంజనేయ స్వామి ఉన్నారో వారి ద్వారా మన వారి యొక్క ఆధ్వర్యంలో సో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి అలాగే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి పూర్తి సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కానీ ఏ విధంగా ముందుకు కొనసాగించాలి, అలాగే వీరిని ప్రభుత్వం సంబంధించి అలాగే ప్రజలకు ఏ విధంగా వీళ్ళని వినియోగించుకోవాలని చెప్పేసి నిన్న చర్చ అయితే నిర్వహించడం జరిగింది. నిన్న సమీక్ష దాదాపు 8 అవర్స్ మనకి నిర్వహించడం జరిగిందండి. సో ఈ సమీక్షలో మనకి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి క్లియర్ గా మనకి ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే వాలంటీర్ మిత్రులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా మనకి ఈనాడు పత్రిక కానీ అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఆర్టికల్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే వాలంటీర్ మిత్రులందరికీ మంచి శుభవార్తలు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి సమర్థవంతంగా సచివాలయం వాలంటీర్ సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి మనకు ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షలో మనకి నిర్వహించడం జరిగింది. ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి వాళ్ళు చెప్పిన విధంగా ఏం చెప్పారంటే మనకి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అలాగే వాలంటీర్ సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచన చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులకు తెలియజేయడం జరిగిందండి. సో ఇదైతే మంచి విషయమే. వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సాంఘిక సంక్షేమంపై నిర్వహించినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి అనేకమైన వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. సో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి కూడా ఏదైతే ఎన్నికల హామీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారో అదే విధంగా ముందడుగు వేస్తుందని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సచివాలయం ద్వారా అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి అధికారులకు అలాగే సాంఘిక సంక్షేమ సంబంధించి మంత్రి ఎవరైతే ఉన్నారో బాల వీరాంజనేయ స్వామి వారి ద్వారా వాళ్ళకి అధికారులకైతే సూచన ఇవ్వడం జరిగింది. ఈ చర్చ మరొకసారి ఇదే అంశంపై చర్చించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఆగస్టు 2న కేబినెట్ సమావేశం అయితే ఉంది. ఆ కేబినెట్ సమావేశంలో కూడా మనకి ఈ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి గ్రామ సచివాలయం సంబంధించి మనకి త్వరలో అయితే ఒక అప్డేట్ అయితే రావడం. సో ఖచ్చితంగా అయితే ప్రధానంగా మనకి ఆ మంత్రి ఈ మంత్రి అనే కాకుండా ముఖ్యంగా మనకి ఎవరైతే హామీ ఇచ్చారో వారినే మనకి క్లియర్ గా నిన్న సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది గ్రామ సచివాలయం సంబంధించి. సో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు, సచివాలయ ఎంప్లాయీస్ కూడా. సో ఎటువంటి మార్పులు లేకుండా గ్రామ సచివాలయం ద్వారా అలాగే వాలంటీర్ ద్వారా ప్రజలందరికీ మెరుగైన సేవ అందించే విధంగానే ముందడుగు వేస్తుందని చెప్పేసి ప్రభుత్వం క్లియర్ గా నిర్ణయం తీసుకుంది. ఇదైతే మంచి విషయమే చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా మనకి సీఎం చంద్రబాబు నాయుడు నోటి ద్వారానే మనకి రావడం జరిగింది కాబట్టి ఇదైతే సంతోష విషయమే అని నేను అనుకుంటానండి. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదండి వాలంటీర్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.